పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ప్రకటన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 70% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ 83% ఉత్తీర్ణత. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్కి హాయ్ అనే సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 70% మంది, సెకండ్ ఇయర్లో 83% మంది ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామభక్తుడైన హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్లోని శ్రీ బడే హనుమాన్ ఆలయానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి భక్తి పాటలు పాడారు. వారణాసిలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పలువురు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కర్ణాటకలోని శ్రీ కోరంటి హనుమాన్ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు హనుమాన్ ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ జబల్పూర్లో పలు రకాల పిండి వంటలు, లడ్డూలను హనుమంతుడికి నైవేద్యంగా పెట్టారు. ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. బాలాంజనేయ, గండి హనుమాన్, వీరాంజనేయ, అభయాంజనేయ, సంకటాంజనేయ, స్వయంభూ హనుమాన్ అంటూ వీధికొక హనుమంతుడు కొలువుదీరాడు. ఏ గ్రామంలోనైనా సరే ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామంలో సుమారు 40కి పైగా హనుమాన్ ఆలయాలు దర్శనమిస్తున్నాయి. 16వ శతాబ్దంలో జైలుల పాలనలో ఇక్కడ సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని, ఆ కుటుంబంలో ఎవరైనా జబ్బు పడినా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎటు చూసినా కాషాయ వర్ణమే దర్శనమిస్తుంది. ఏటా చాలా మంది హనుమాన్ దీక్షలు స్వీకరించి 41 రోజుల పాటు స్వామివారి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. నుంచి 40కి పైగా హనుమాన్ మందిరాలు ఉన్నాయి. ఎందుకనగా మరి ఇక్కడ బ్రాహ్మణుల కుటుంబాలు 100 ఉండేవి కాబట్టి మరి ఎందుకంటే వీధికో హనుమంతుడు నిలబెట్టడానికి కారణం ఏంటి అంటే మరి ఇక్కడ బ్రాహ్మణులు అధికం ఉండి ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే మరి ఒక మందిరం నిర్మించినట్టయితే మీకు మంచి జరుగుతుందని చెప్పడం వల్ల ప్రతి వీధికి ఒక మందిరం నిర్మించడం జరిగింది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దీక్ష తీసుకుంటా, నాతో పాటు సాములందరూ దీక్ష తీసుకుంటారు. నుంచి దీక్ష తీసుకోవడం జరిగింది. ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే భజన చేస్తాం, ఇక్కడనే అల్పాహారం భిక్ష
భజన అన్ని ఇక్కడనే చేస్తాం. మా ఆంజనేయ స్వామి మాకు రక్షగా ఉంటూ మా ఊరు నలుమూలల దిక్కు నుండి ప్రతి వాడకు మా వెల్లుల గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకు దర్శనమిస్తుంటే మా యొక్క ఊరి ప్రత్యేకత అది. మా వెల్లుల గ్రామంలో 40కి పైన ఆంజనేయ స్వామి గుడిలు కలవు. దానికి మేము ప్రత్యేక పూజలు ఏందనగా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే మేము ఈ హనుమాన్ దీక్షలో 41 రోజులు 41 గుడిలు వారు తిరుగుతూ ఉంటాం, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. అమెరికా సుంకాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెలుమంట్ర మండలం వెలుగలేరు బీజేపీ క్రియాశీల కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులోని భాగంగానే CSR నిధుల కింద 20 కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆచంట నియోజకవర్గంలో 1,60,00,000తో డయాలసిస్ కేంద్రం, కమ్యూనిటీ హాల్, కమిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలిపి ఉన్నాం. పీయూష్ గోయల్ గారు, మేము, కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం 3 నెలలు అదనంగా సమయం ఇచ్చింది. అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సుంకాన్ని కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతుల పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకుని వారి సమస్యని తీర్చడానికి ప్రయత్నించింది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టినా, వ్యక్తిత్వ హననం చేసినా అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తప్పులు చేసిన వారి పట్ల చండశాసనుడిగా ఉంటానని తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయ నాయకులు ఓరిగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే హితం కోసం పనిచేయండి, ఆదాయం, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను ఏళ్ళు చూసా, ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్నా నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ జనసేన మండిపడింది.
పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు పవన్ గురించి మాట్లాడే హక్కు లేదని, కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని శంకర్ గౌడ్ హెచ్చరించారు. నా పేరు డాక్టర్ సంపత్ నాయక్. నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుని, ఓయూ జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. కవితక్క మనకు చాలా 15 ఏళ్ల పరిచయం ఉందక్క. నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కానీ, అది తెలంగాణ సమాజం కావచ్చు కానీ, లేకపోతే తెలుగు సమాజం కావచ్చు కానీ, అది ఏది హర్షించదగ్గలేదు. మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిండ్రు. అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క? ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అక్క. ఇవాళ ఎస్ఐబి ఇతను ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ఇతను ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి, ఇతను ఐజీగా ఉండు మీ దగ్గర, మీ ప్రభుత్వంలో. ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై దాక్కునే పరిస్థితి వచ్చింది. అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండ్రు. అంతేనా? ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే షకీల్ గారు, ఇది కూడా చూపిస్తాం. ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి. అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగేసుకొని వచ్చినావక్క. ఫాదర్ కేసీఆర్ గారు కూడా అనేక దక్కా ముక్కలు తిని ఆయన సీఎం అవడానికి ఎన్ని కష్టపడ్డాడో మీ ఫాదర్ తోటి ఒకసారి కూర్చొని ఆలోచించండి. బహుశా నాకు తెలిసి 40-45 ఏళ్ళు పట్టింది. అంతేగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇస్తుడు గాని ఎటువంటి మిగతా వాళ్ళ బెదిరించి భయపెట్టి కలెక్షన్ చేసుకుంటూ ఇవ్వట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా. మీరు ప్రభుత్వంలో ఉండి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలై మీరు ఢిల్లీలో ఈడీ కేసులో ఆ తిహార్ జైల్లో ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా? తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డ జైలుకి వెళ్లి ఆమె కూడా ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే మాకు నిజంగా ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మేము చాలా సంతోషపడ్డాం. నీళ్లు, నియమాలు, నిధులన్న ఆ ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలు మొన్న ఏ రకంగా చీగొట్టిరో మనందరూ తెలిసిన విషయమే. మీరు ఇంకోసారి రకరకాలుగా ప్రస్తావిస్తుంటారు ఆ ప్రాంతం వాళ్ళకి ఈడేం పని అని. మీరు కూడా ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి మహారాష్ట్ర పోయారు, ఆంధ్రప్రదేశ్ పోయారు. ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల మీద ఎవరైనా ఎక్కడి నుంచి అన్నా ప్రశ్నించే హక్కు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం కల్పించింది, అది మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఈరోజు చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది ఎలక్షన్ కమిషనర్ దగ్గర. మేము ఇక్కడ కూడా పోటీ చేస్తాం, అక్కడ కూడా పోటీ చేస్తాం. 2028లో మీ పైన దృష్టి పెడతాం. మీరు గతంలో చేసిన ఏమేమి మీరు నీళ్లు, నియమాలు, నిధులు అన్నారు, ఏవైతే ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనేది అవన్నీ మేము తెప్పించుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము ఒక స్థాయి వరకు వెళ్తుంటే మా పని మేము చేస్తుంటే మీరు పదే మా నాయకుని పేరు తీసుకొని మిమ్మల్ని మర్చిపోయిన తెలంగాణ మళ్ళా గుర్తొచ్చేలాగా, ఏదైతే మర్చిపోయింది తెలంగాణ కవిత గారు అంటే, మళ్ళా మీ 2 రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో వివిధ మీడియా ఛానల్లో మీరు ఫోకస్ అవ్వడానికి ఆయన పేరు తీసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించాలి. 100 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఈరోజు ప్రజల సంక్షేమానికి, హాస్టల్స్ కి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, రైతులకు వాళ్ళకి ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి సమాజానికి ఏదో చేయాలని వస్తే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ అంట, మా నాయకుడేమో పార్ట్ టైం పొలిటీషియన్. ఏం గుడ్డు? జైల్లో ఉన్నాడు గుడ్డ. 2 తెలుగు రాష్ట్రాల సంపద దోసుకున్నాడు గుడ్డ. 2 తెలుగు రాష్ట్రాల సంపద దోసుకొని జైల్లో ఉన్నాడు గుడ్డు.
నువ్వు ఆయన జైల్లో నువ్వు జైల్లో ఉన్నావు. మీరిద్దరు జైలు పక్షులు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? మీకు ఏం అర్హత ఉంది చెప్పండి? ఆయననేమో సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, రాజకీయాలలో వచ్చి రాజకీయంగా డబ్బులు సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, పత్రికలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదలకు అండగా వస్తేనేమో మీరు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అంటాడు. సీసీ కెమెరాల ఫుటేజీలతో వివరాలు వెల్లడించిన పోలీసులు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రవీణ్ 6గురితో మాట్లాడారని వెల్లడి. 2 చోట్ల వైన్స్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారని వివరణ. వైన్స్ వద్ద పెట్రోల్ బంకు వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారన్న ఐజీ. పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతినిందని హెడ్లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. పెట్రోల్ బంకులో 2 చోట్ల వైన్ షాపుల్లో 2 చోట్ల పాస్టర్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేశారని తెలిపారు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకుంటున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ 70 కిలోమీటర్ల వేగంతో బైక్ ప్రయాణిస్తుందని, కంకర్ రోడ్డు కారణంగా స్లిప్ అయ్యి రోడ్డు పక్కన గుంతలో పడిపోయారని వివరించారు. గుంత అర్ధచక్రాకారంలో ఉండటం వల్ల బైక్ ఎగిరి పాస్టర్పై పడిందని పోలీసులు వివరించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమయ్యే నేపథ్యంలో అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. జరగండి వాళ్ళకి కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఓకే, 11:26 చూపించడం, అది ఆన్ చేయండి. అది 11:26 నేతాజీ నగర్ క్లిప్ చేయండి అమ్మా. వీడియో ప్లే చేయవా? వైర్ డిస్కనెక్టెడ్ చూడు. ఓకే, చూడండి ఆ రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26కి వారు వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రీప్లై. నెక్స్ట్ ఇంకొంచెం వెనక్కి కావాలా? ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్. ఈ ఫుటేజ్ ఎవరు వచ్చారు. ఇది దాదాపు 3 గంటలు అవుతా ఉందండి. ఈ టైంలో వారు 3 గంటల 2:55 అయింది. వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ క్లోజ్ ఏమా. నెక్స్ట్ స్లైడ్. ఇది వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి, థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్, థమ్స్ అప్ అని థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ వరకు థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ ఎ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు, చూశారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర, ఫుడ్ ప్లాజా దగ్గర
వారు ఒకసారి పడిపోయారు. ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చాలా డేంజరస్గా మీరు చూడండి, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ వారు పడిపోవడం జరిగింది. బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జనరల్గానే పడిపోయారు. అది వన్కి వెళ్ళండి. చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ లో. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వారు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారుణ పోతున్న డ్రైవర్స్, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి, ఇప్పుడు చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు, వచ్చి వారిని అడిగారు. చూడండి, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్, కొన్ని చోట్ల మాస్క్ తీశారు, కానీ మెజారిటీ టైం హెల్మెట్, మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట, వనజీవి రామయ్య మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని చంద్రబాబు అన్నారు. పచ్చదనం ప్రాధాన్యత చెప్పిన రామయ్య నేటి తరానికి ఆదర్శమన్నారు. రామయ్య మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని చంద్రబాబు కోరారు. వనజీవి రామయ్య మరణం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. వృక్షో రక్షితే రక్షతః అనే సందేశం రామయ్య జీవిత సారాంశమన్న లోకేష్ చెట్ల ఆవశ్యకత చెప్పిన రామయ్యను నిజమైన పర్యావరణ యోధుడిగా అభివర్ణించారు. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ అని మంత్రి పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.